ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం అవుతున్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖ ఉక్కుని శైలిలో విలీనంపై కీలక చర్చ జరుగుతోంది. అంతకుముందు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి గడ్కరీతో సీఎం చంద్రబాబు సమావేశం సుమారు గంటన్నర పాటు సాగింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధికి నిధుల అంశంపై చర్చించారు. సాయంత్రం వాణిజ్యం పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమవుతారు. రాత్రి 8 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో, రాత్రి 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ చర్చలు జరుపుతారు. ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, కొద్దిసేపు క్రితం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎం అధికారిక నివాసమైనటువంటి నెంబర్ 1 జన్పథ్ కి వచ్చి కుమారస్వామి కలిశారు. అయితే ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఏదైతే విశాఖ ఉక్కును డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రైవేట్ కి అమ్మేయాలంటూ కేంద్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దాన్ని విశాఖ ఉక్కును అమ్మేయకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకోవాలని కూడా మొదటి నుంచి కూడా డిమాండ్ వస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తెలుగుదేశం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయనివ్వబోమంటూ కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా ఉంచాలంటే ఏం చేయాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, సెయిల్లో విలీనానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, సెయిల్లో విలీనం చేయడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, టెక్నికల్ గా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాటిని ఏ విధంగా అధిగమించాలి అన్న అంశాలన్నీ కూడా కూలంకషంగా చర్చించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని కూడా సుమారు 4,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని కూడా ఇటీవల తొలగించారు. కానీ చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని కుమారస్వామితో మాట్లాడటంతో మళ్ళీ ఆ 4,000 మంది ఎంప్లాయీస్ ని మళ్ళీ తీసుకోవడం జరిగింది. వీటన్నిటిపైన చర్చ జరుపుతున్నారు. శైలికి సంబంధించి శైలిలో విశాఖ ఉక్కు విలీనానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం రాత్రి 11:30కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అవుతున్నటువంటి సీఎం చంద్రబాబు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో వచ్చినటువంటి అవుట్కమ్ కూడా ఆ ముందు నుంచి ఈ శైలి విలీనానికి సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆమెను కోరబోతున్నారు. టెక్నికల్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరి, అమిత్ షా వీరందరితో కూడా భేటీ అవుతున్నారు. 11:30కి మళ్ళీ నిర్మలా సీతారామన్తో ఈ రోజు సమావేశమై రేపు 8 గంటలకు విజయవాడకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళబోతున్నారు. నిన్న ఈ రోజు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు చంద్రబాబు. నిన్న ప్రధాని మోదీ, అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులతో భేటీ అయ్యారు. ఆ భేటీలు కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ భేటీలలో అమరావతికి సంబంధించి, అదేవిధంగా పోలవరం మిగతా అన్ని విషయాలు అంటే రైల్వే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది. సో ఈ రోజు కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో చర్చించి ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులు, అదేవిధంగా ఈ యొక్క పెండింగ్ అంశాలు, విభజన చట్టంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కూడా కోరబోతున్నారు. కృష్ణ, అయితే చంద్రబాబు హోంమంత్రితోనూ అలాగే ఆర్థిక మంత్రితో జరిగే సమావేశంలో ఎజెండా ఏంటి, ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? సాయంత్రం హోంశాఖ మంత్రి అమిత్ షాతో, అదేవిధంగా థ్యాంక్ యూ కృష్ణ.